వైకల్యం కలిగినటువంటి తీవ్ర వైకల్యం కలిగినటువంటి దివ్యాంగులకు వాళ్ళకు మూమెంట్ కోసం వీల్ చైర్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇంతవరకు ఇన్ కెమెరాగా ఉండి తమ స్వేచ్ఛ సమానత్వం ఏదైతే ఉంటుందో దానికి అన్నిటికీ దూరమై ఇన్ కెమెరాగా ఉన్నటువంటి మా సహోదరులకి ఈరోజు బయటి ప్రపంచాన్ని చూపించే అవకాశం కలిగింది. వాళ్ళకు ఒక చిన్న పిల్లగాడు నడక నేరిస్తే తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో అదే విధంగా వీళ్ళున్న వీల్ చైర్ల నుంచి బయటికి వస్తున్నారు, గడప దాటి వస్తున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి కేర్ గివర్స్ కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ సతీమణి కానివ్వండి, వాళ్ళ అన్నదమ్ములు ఇంకెవరైనా సరే తోబోటోళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. దీనికి అందరికీ మన వీల్ చైర్ మూవ్మెంట్ అంటే ఒక నడక లేక ఇన్ కెమెరాగా ఉండి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వీళ్ళకి బయటి ప్రపంచం చూసే అవకాశం దక్కింది. ఈ అవకాశం కల్పించడానికి సహకరించారు చాలా మంది. మన టీఎస్ఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు కానివ్వండి, స్థానిక సర్పంచ్ చిన్నసాయి శ్రీరామ్ కానివ్వండి, మన ఇక్కడికి కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నటువంటి సోషల్ సర్వీస్ చేసుకుంటూ ఎంతో మందికి మన్నన పొందినటువంటి మరి ఎంత చక్కగా ఉండేవాడు మరి నేను చూసేదాన్ని. అసలు ఎంత యాక్టివ్గా ఉండేది, చాలా యాక్టివ్గా ఉండే అన్నింటిలో నేను నా వ్యక్తిగతంగా నేను సమాజానికి ఏం చేయాలంటే అటుగా ఉంటే వార్తలు కూడా అట్లాగే రాసుకుంటే మరి మన చేతులు ఏమి అయినా కానీ అట్లా ఉన్నా కానీ సమాజానికి ఇంకా కూడా సేవ చేయాలి, తోటి వాళ్ళకి ఇంకా కూడా నా వంతు కృషి చేయాలనే మనస్తత్వం ఉంది. అది మంచితనము, అదే గొప్పతనము. తనకున్న దాంట్లో ఆలోచన కానీ ఆస్తులు కానీ ఏది ఉన్నా కానీ ఇవ్వాలనే తత్వం ఉన్న వ్యక్తి ఎప్పటికి కూడా గొప్పవాడు అవుతాడు. మరి చెప్పి చాలా మంచి హృదయంతో ఇలాంటి కార్యక్రమాలను తీసుకోవడం చాలా సంతోషం. అట్లాగే మన తండ్రి సర్పంచ్ శ్రీరామ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, లక్ష్మి గారికి, వార్డు మెంబర్లకి, చేసిన వ్యక్తులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ వీల్ చైర్స్ని తీసుకుంటున్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు ప్రభుత్వం గురించి చక్కగా చెప్పారు శెట్టి గారు. ఏదైనా కానీ పేదలు చేసేది కానీ ఇది ప్రజాపాలనని ముఖ్యమంత్రిగా చెప్పింది. ప్రజల పాలన వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ సేవ చేసే భాగ్యం కలిగించింది. ప్రతి వ్యక్తికి కూడా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతని అనుకోవడం వేరు, కానీ ఇలాంటి వాళ్ళకు చేయడం అనేది మరి ఇంత మంచి కార్యక్రమం అనుకోవడం చాలా సంతోషం. ఎప్పుడైనా ఆకలి ఉన్న వారికి అన్నం పెడితే ఎల్లకాలం గుర్తు చేస్తుంది. ఏదో కోటీశ్వరయ్య వచ్చి వారికి అన్ని సత్కారాలు చేసి అన్నీ చేసి మనం పెడితే పరమాన్నం పెట్టినా పాయసం పెట్టినా నెయ్యితో చేయగలిగిన కానీ తృప్తి ఉండదు, వాళ్ళకి తృప్తి ఉండదు. అది ఆకలి లేదు, తృప్తి ఆకలి లేని వాళ్ళకి అన్నం పెడితే దానికి అర్థం ఉండదు. ఇలాంటి వాళ్ళకి మరి చేస్తే నిజంగా మానవ సేవనే మాధవ సేవ. దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు, కానీ మరి ఇలాంటి వాళ్ళకి చేయడమే మరి అదే భాగ్యంగా అనుకోవాలి. తప్పకుండా మరి మా వంతు కృషి శక్తి ద్వారా మీరు మాకు చెప్తే మరి తోడుగా ఉండి మరి ప్రభుత్వంలో మీలాంటి ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని మరి సభాముఖంగా తెలియజేస్తూ